నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గాంధీ హాస్పిటల్లో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి హైకోర్టుకు తరలించనున్నారు. మరి హైకోర్టు ఏం తీర్పు చెప్తున్నది అనేది ఉత్కంఠంగా మారింది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి సినీ క్రిటిక్ సుజిత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, ఏదైతే ఇష్యూ సంధ్య థియేటర్ దగ్గర జరిగిందో, ఒక మహిళ చనిపోయిందో, ఆ కేసులో పుష్ప అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే ఇది జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది. ఉన్నట్టుండి ఇప్పుడే అరెస్ట్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఏం కాదండి. ఇది ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి నోటీసులు కూడా వాళ్ళు సర్వ్ చేశారండి. కాకపోతే ఏంటంటే కనుక ఈ గ్యాప్లో అల్లు అర్జున్ అనే వ్యక్తి ఢిల్లీ పర్యటన వెళ్ళడం, తర్వాత తిరిగి రావడం వల్ల ఈ రోజు అనేది అరెస్ట్ చేయడం జరిగిందనమాట. బ్యాక్ ఎండ్ వర్క్ అనేది ఆల్రెడీ 3-4 డేస్ ముందే జరిగింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా ఆల్రెడీ వాళ్ళు వాష్ పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. దీనిపై హైకోర్టు తిరస్కరించింది. మధ్యాహ్నం 2:30 తర్వాత కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఏ నిర్ణయం రావచ్చు అంటారు? ఏ నిర్ణయం రావచ్చు అనేది మనం ప్రెడిక్ట్ చేయడానికి అంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే పెట్టినటువంటి సెక్షన్లు ఏవైనా సరే పోలీస్ వ్యవస్థ ఎటువంటి సెక్షన్లు అయినా పెట్టచ్చు. వాళ్లకు ఆ యొక్క కేసుకి సంబంధించి ఏ సెక్షన్లు అయితే సరిపోతాయి అనేది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఎలాంటి సెక్షన్లైనా వాళ్ళు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉద్దేశపూర్వకంగా చేయనటువంటి నేరం కాబట్టి ఆ సెక్షన్ల యొక్క ఈ శిక్షాకాలం అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా జడ్జి గారు ఏకీభవిస్తే ఒకవేళ రిమాండ్ రాసే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే కనుక ఈరోజు బయటికి వచ్చేసే అవకాశం. అంటే ఇందులో ఓన్లీ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. మరి సంధ్య థియేటర్ యాజమానిపై ఎలాంటి చర్యలు లేవు, ఎందుకని సార్? యాక్చువల్గా చెప్పాలంటే మేడం, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కానీ లేదంటే రాష్ట్ర పోలీసు వ్యవస్థ కానీ ఈ కేసులో ఎటువంటి ప్రమేయము లేదు. ఫస్ట్ పాయింట్ మనం ఒకసారి చూస్తే కనుక సుదర్శన్ థియేటర్ యాజమాన్యానికి కానీ లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఎలాంటి తప్పు లేదు. సో థియేటర్ యాజమాన్యం చాలా క్లిస్టర్ క్లియర్గా హీరోకి అల్లు అర్జున్కి చెప్పారు, ఇక్కడ క్రౌడ్ చాలా ఉందండి, మీరు రావద్దండి అని చెప్పేసి ఆ హీరో టీంకి ఫార్వర్డ్ చేశారు. అయినప్పటికీ అల్లు అర్జున్ అనే వ్యక్తి అభిమానులతో కలిసి నేను సినిమా చూస్తాను అనే ఉద్దేశంతో అక్కడికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత ఈ అభిమానుల సందడిని కోలాహలాన్ని చూసి అతను లోపలికి నార్మల్గా వెళ్ళిపోకుండా అతని కారు యొక్క సన్ రూఫ్ ఓపెన్ చేసి అందరికీ హాయ్ అనేది చెప్పడం. దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యంగా ఒక పబ్లిక్ ఫిగర్, ఒక సూపర్ స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తేనే క్రౌడ్ ఆటోమేటిక్గా పుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, మేము క్రౌడ్ పుల్లర్స్, మేము బయటకు వస్తే జనాలు వస్తారు అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అటువంటి చిన్న కామన్ సెన్స్ కూడా మిస్ అయిపోయేసి అక్కడ అంతమంది. మీరు అన్నట్టు చూసినట్లయితే ఈ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అయితే రిలీజ్ చేశారు. అంటే లాస్ట్ 20 years నుంచి కూడా మనము సినిమాకి వెళ్ళడం అనేది ఆనవాయితీగా మారింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరేం చెప్తారు? ఒక చిన్న వీడియో వదిలేసి నేను చాలా బాధపడుతున్నాను, నేను వాళ్ళకు ఒక 25 లక్షలు ఇచ్చేస్తాను, వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటాను అన్నంత మాత్రాన చనిపోయినటువంటి మహిళ తిరిగి రాదు. ఆ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు ఆ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడో ఆ అబ్బాయికి తల్లి తిరిగి రాదు. ఆ అబ్బాయి వాళ్ళ తండ్రికి భార్య తిరిగి రాదు. సో పరిస్థితి చేదాటిపోయింది, మనిషి మరణం చెందింది. ఇప్పుడు ఏం చేసినా ఏ కండోలెన్సెస్ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు కదండి. ముందే ఏదైనా కానీ మనకు జాగ్రత్త అనేది వహించాలి. ఆ జాగ్రత్త లేకుండా అజాగ్రత్త వల్ల నీ యొక్క పర్సనల్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నీ యొక్క సినిమా నీ యొక్క సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి నువ్వు అంత పబ్లిక్లో అలా షో ఆఫ్ చేయడం అనేది ఈరోజు ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయంలో అయితే మాత్రం అల్లు అర్జున్ గారిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం 100% సమ్మతమే, న్యాయమే. సార్, మీరు ఇలా అంటున్నారు, మరి కేటీఆర్ స్పందించారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతని ఇలాగా అరెస్ట్ చేయడం నేను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా ఒక సామాన్యుడిని పరిగణించినట్టే అల్లు అర్జున్ని పరిగణించడం ఏంటి అని అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? మరి కేటీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలపై అయితే మాత్రం నాకు ఒక చిన్న డౌట్ వస్తుందండి. అధికారం దిగిపోయిన తర్వాత కేటీఆర్ గారికి బుర్ర పనిచేయడం లేదేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే కనుక చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ ఏ ఒక్క వ్యక్తికి ఎక్కడ ప్రత్యేకతలు అంటూ లేవండి.
ఈ రాజ్యాంగం, ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ చట్టాలు ప్రతి ఒక్కరిని సమానంగా ట్రీట్ చేయమని చెప్తుంది. ఒక నేరానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతను కారకుడు అయినప్పుడు అతను నేషనల్ అవార్డు గ్రహీత అయితే ఏమవుతుంది, లేదంటే అతను ఒక సూపర్ స్టార్ అయితే ఏమవుతుంది, లేదంటే ఒక ఆస్కార్ తెచ్చిన నటుడైతే ఏమవుతుంది? అతనికి ఏమైనా సపరేట్గా ఒక ప్రత్యేకమైన చట్టాలు పెట్టారా? మరి అలా ఎలా మాట్లాడతారండి? ఆల్రెడీ 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు 10 సంవత్సరాల పాటు. ఆ మాత్రం చిన్న ఇది ఉంటుంది కదండి, మరి అలా మాట్లాడకూడదు కదా. మరి ఈ ఇష్యూ పైన ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల పైన మెగా ఫ్యామిలీ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా స్పందిస్తారని నేను కూడా అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రస్తుతం మెగా వర్సెస్ అల్లు అనే వివాదం అది మరి నిజంగా ఉందో లేదో ఫ్యాన్స్లో మాత్రం ఇదైతే మనం ట్విట్టర్లో చూసినా ఎందులో చూసినా ఈ వివాదం నడుస్తుంది కదా, మరి ఇప్పుడు స్పందిస్తారంటారా? అల్లు అర్జున్ గారు ఆ వివాదానికి కత్తెరేసారు కదండి, కట్ చేశారు కదండి. మా కళ్యాణ్ బాబాయ్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పేసి ప్రత్యేకంగా మాట్లాడడం వల్ల ఎప్పుడైనా సరే బ్లడ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారండి. సో వాళ్ళది రక్త సంబంధం. చిన్న చిన్న గొడవలు ఉంటాయి కామన్. ఒక సమస్య అంటూ కుటుంబంలో వ్యక్తికి వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు, ఆ సమస్య నుంచి ఆ వ్యక్తిని బయట వేసుకుంటారు. అది అన్ని కుటుంబాలలో ఉన్నది. అందుకే మన భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది అంత స్ట్రాంగెస్ట్ అని ప్రపంచం అంతా మనల్ని గొప్పగా పొగుడతారు. ఎందుకంటే సో మనకు అంత స్ట్రాంగెస్ట్ కుటుంబ వ్యవస్థ ఉంది మనకి. అటువంటి విలువలు మనకు నేర్పించారు. సో ఇబ్బంది ఏం లేదండి. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారికి అటు 2 రాష్ట్రాలలో కూడా మంచి పరపతి ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన మాట మాట్లాడితే ఆయనకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందనేది. ఒకవేళ హైకోర్టు నిందితుడిగా పరిగణిస్తే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? శిక్షలు అనేది ఇందాకే చెప్పానండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీకు. శిక్షలు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక సెక్షన్ల బట్టి శిక్షలు అనేటివి ఉంటాయండి. జడ్జి గారు ఈ సెక్షన్లు ఈ కేసుకి అనువైనవే అని నమ్మితే శిక్షలు పడే విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే శిక్ష పడడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మొదటైతే ఇప్పుడు ప్రస్తుతానికి రిమాండ్ రాస్తారా లేదా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి ఈరోజు చూసుకున్నట్లయితే శుక్రవారం, శని, ఆదివారాలు మ్యాక్సిమం కోర్ట్ హాలిడే ఉంటుంది. ఇది ప్లస్ పాయింట్ అంటారా మైనస్ అంటారా? యాక్చువల్గా అల్లు అర్జున్ గారికి ఇదైతే కొంచెం మైనస్ పాయింటే. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కావడం కొంచెం మైనస్ పాయింటే. సాయంకాలం 5 గంటల లోపలనే జడ్జి గారి ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఒకవేళ టైం దాటిపోతే ఈ 2 రోజులు ఆయన స్టేషన్లో ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవైపు ఈ అల్లు అర్జున్ గారి టీము వాళ్ళ లాయర్లు అంతా కలిసేసి క్వాష్ పిటిషన్ వేశారు. దాంట్లో అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఏదైనా కానీ జడ్జిమెంట్ వస్తే కనుక అరెస్ట్ను ఆపడానికి, అంటే రిమాండ్ ఆపడానికి మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఏదైతే చెప్పానో శుక్రవారమే సార్, అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ కుట్ర ఉందంటారా? రాజకీయ కుట్ర ఉందా అంటే మాత్రం లేదని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి చిన్న చిన్న పరిణామాలు మాత్రం రాజకీయంగా డైవర్షన్ ఏమో, అంటే ఒక సెలబ్రిటీ అరెస్ట్ని ముందు పెట్టి తెర వెనక ఇంకొకరు అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నారేమో అనే డౌట్ అయితే వస్తుందండి. అది ఏ అరెస్ట్ తెలుసుకోవచ్చా సార్? దానికి కాలం సమాధానం చెప్తుండండి, మేమేం చెప్పలేము దాన్ని. ఇదండి అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల ఉన్నది. మరి చూద్దాం హైకోర్టు ఏం తీర్పిస్తుందో.